తెలుసుకోవాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో జరిగిన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆమ్దల వలస శాసనసభ్యులు కూన రవికుమార్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వినియోగదారుల సంఘం చైర్మన్ బాగాది రామ్మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. వినియోగదారులకు నష్టం జరిగితే సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారుల కేసులు సమర్థవంతంగా పరిష్కరించుకోవాలంటే ఈ చట్టంపై వినియోగదారులకు సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. వినియోగదారులు ఎక్కడైనా మోసపోతే మండల కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం శ్రీకాకుళం జిల్లాలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ వేడుకలకి మన జిల్లా నలుమూల నుంచి మన ప్రజాప్రతినిధులు, ఆఫీషియల్స్, అదేవిధంగా పబ్లిక్ అందరినీ కూడా కలవడం జరిగింది. శ్రీకాకుళంలో ఘనంగా ఇక్కడ మనం ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ దినోత్సవం జరుపుకోవడం కారణం ఏంటంటే ప్రజలు, వినియోగదారులు కూడా వారి యొక్క హక్కుల్ని, వారి యొక్క బాధ్యతల్ని తెలుసుకొని వాళ్ళు ఎటువంటి మోసాలకి గురి కాకుండా వాళ్ళ జీవన ప్రమాణాలని వాళ్ళు ఏదైతే మనీ పే చేస్తున్నారో దానికి తగినంతగా వాళ్ళు వారి తాలూకా సౌకర్యాలను పొందాలనే ఉద్దేశంతోనే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం వారు దీన్ని రూపొందించడం జరిగింది. ఇది 1986లో ఈ చట్టాన్ని మొదటగా ప్రవేశపెట్టారు. తర్వాత 2019లో ఈ చట్టానికి మరి కొన్ని తుదిమెరుగులు దిద్ది ఇంకా సమర్థవంతంగా ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇంకా మంచి ప్రావిజన్స్ తీసుకొచ్చి ప్రజలకి, ముఖ్యంగా వినియోగదారులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. మన వినియోగదారులు వాళ్ళు కానీ ఏమైనా పొందినట్టుగా అయితే వాళ్ళకి జిల్లా కమిషను, స్టేట్ కమిషను, అదేవిధంగా కేంద్ర సెంట్రల్ కమిషన్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఫిర్యాదు చేసుకుంటే వాళ్ళకి తగిన విధంగా పరిష్కారం, అదేవిధంగా పరిహారం కూడా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులందరూ ఈ తాలూకా అవకాశాలని, ఈ తాలూకా చట్టాలని ఉపయోగించుకొని వాళ్ళ తాలూకా జీవన ప్రమాణం మంచిగా రూపొందించుకోవాలని జిల్లా పౌర సరఫరా అధికారిగా పేరు జి సూర్యప్రకాశ్రావు, నేను జిల్లా పౌర సరఫరా అధికారిగా జిల్లా ప్రధాని 50 మందికి